హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మన గార్డెన్లో నేను పెట్టకుండానే కొన్ని చెట్లు అవే పుట్టుకొచ్చినాయండి. అవి ఏంటో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇది సొరతీగ అండి. ఇది నేను ఇక్కడ పెట్టలేదు, దానంతగా అదే పుట్టింది. చూడండి, నేను పెట్టి ఉంటే మాత్రం మధ్యలో పెడతాను కదా, లేదు సైడ్కి ఎక్కడికో వచ్చింది. చూడండి ఎలా పుట్టుకొచ్చిందో, అసలు పెట్టకుండానే పుట్టిందండి ఇది. అందుకే దీనికైతే నేను పైకైతే పంపిస్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇది వచ్చేసి నిమ్మకాయ చెట్టు అండి. అది కూడా దానంతగా అదే పుట్టుకొచ్చింది. చూడండి ఎంత బాగుందో. రెండు అయిపోయినాయి, మూడోది చూపిస్తాను. ఇది చూడండి, వంకాయ కలరు. మన టెర్రస్ గార్డెన్లో ఏముంది, మొత్తం తెల్ల వంకాయలే ఉన్నాయి కదా. ఇది ఒక రెండు చెట్లు అయితే నాకు ఎలా అంటే, కింద ఒక కుండీ ఉందండి, అది చూపిస్తాను. అందులో ఈ రెండు చెట్లు ఎలా పుట్టుకొచ్చినాయో తెలియదు. అందులో చిన్న చిన్న మొక్కలు ఉంటే తీసుకొచ్చి బస్తాలో అయితే పెట్టాను. అసలు ఏ కలర్ వస్తుందో చూద్దామనేసి ఇందులో అయితే పెట్టాను. నాకు ఈ కలర్ వంకాయలు అంటేనే చాలా ఇష్టం అండి. చూడండి, వంకాయ కలరు చాలా పెద్ద పెద్ద కాయలు కూడా కాస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో. అసలు పక్కనున్న చెట్టు నేను పెట్టింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, దీంతో 4 అండి. ఇది వచ్చేసి మనం ముట్టుకుంటే ముడిసిపోయే చెట్టు. ఈ చెట్టు కూడా నేను పెట్టలేదండి. ఈ తీగ అంటారో చెట్టు అంటారో నాకైతే తెలియదు. దీన్ని కూడా నేను పెట్టలేదు, దానంతగా అదే పుట్టింది మన గార్డెన్లో. చూడండి, ఫ్లవర్ కూడా ఎంత బాగుందో, అసలు చాలా బాగుంటుంది. నేను ఇక్కడికి వస్తే మాత్రం దీంతో ఆడుకుంటాను. 5వ చెట్టు వచ్చేసి ఉమ్మెత్త చెట్టు, నల్ల ఉమ్మెత్త చెట్టు అండి. అది కూడా నేను పెట్టలేదు, దానంతగా అదే పుట్టుకొచ్చింది. ఇదే కాదు, ఇంతకుముందు నేను ఇంకో ట్రబ్బులో అయితే చూపించాను. అది చాలా పెద్దగా అయితే ఎదిగింది. మళ్ళీ ఇందులో మళ్ళీ వస్తుంది. ఇది వస్తే చాలా అదృష్టం అంట. ఇక్కడ చూడండి, ఇది ఇంతకుముందు చూపించాను కూడా నేను. ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి వీటికి. 2 చెట్లు అయితే వాటంటగా అయ్యే పుట్టుకొచ్చింది. ఇంకోటి 6వది వచ్చేసి ఇది ఏంటోనండి, కానీ స్మెల్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఈ ఆకు అయితే మన గార్డెన్లో ఇది కంపల్సరీ ఉండాలి అంట, మంచిదంట. మరి అది చెట్టు పేరు అయితే నాకు తెలియదు, కానీ స్మెల్ అయితే సూపర్ ఉంటుందండి అసలు. ఈ చెట్టు పేరు కూడా నాకు తెలియదు, కానీ ఫ్లవర్ అయితే పూస్తుందండి వంకాయ కలర్లో. భలే ఉంటుందండి, మైకులాగా చాలా బాగుంటుంది. ఇది కూడా నేను పెట్టలేదు, దానంతగా అదే పుట్టింది మనకు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఫ్లవర్ పూసిన తర్వాత ఇలా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే గడ్డి. గడ్డి అయితే ప్రతి ఒక్క గార్డెన్లో అయితే పెరుగుతూనే ఉంటుందండి. అది మనకు పెట్టకపోయినా ఎన్నో రకాల గడ్డి అయితే పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎన్ని రకాలు చూపిస్తాను, 3 టైప్స్ చూపిస్తాను చూడండి. ఇదొకటి, అలాగే మనకు ఇదొకటి, 2. దీంతో గడ్డి చాలా రకాల గడ్డి ఉంటుందండి. నాకైతే ఇక్కడ 3 టైప్స్ గడ్డి అయితే చూపిస్తున్నాను. ఇది కూడా ఎంత బాగుందో చూడండి అసలు. ఇవి దేనికో దానికో ఉపయోగం పడుతుంది అనుకుంటాను, కాకపోతే మనకు తెలియదు. 2 చూపించాను కదా, 3వది కూడా చూపిస్తాను. అందులోనే ఉంది. అది నేను వీడియో తీసేటప్పుడు నేను ఇక్కడ ఉందని చూసుకోలేదు, వేరే దగ్గర పోయి అయితే చూపిస్తున్నాను. చూడండి, అంటే నేను ఇప్పుడు చూసేదాకా నాకు తెలియలేదు. 2 టైప్స్ గడ్డిని అయితే చూపించాను. ఇది 3వదండి. అక్కడ కూడా ఉంది మనకు, ఇక్కడ ఎండిపోయింది, అక్కడ ఇంకా బాగుంది. ఎందుకంటే ఫ్లవర్ చాలా బాగుంది అక్కడ. నేను చూసుకోలేదు, వీడియోలో తీసేటప్పుడు అయితే చూడలేదండి. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే చూశాను. చూడండి, 3 రకాల గడ్డి కూడా మన గార్డెన్లో పెరిగింది. మొత్తం 10-11 రకాల చెట్లు అయితే మన గార్డెన్లో వాటంటగా అయ్యే పుట్టుకొచ్చింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.